మెయిన్ రోడ్కి చాలా వాకబుల్. బాచ్పల్లి రోడ్కి అండి, మన బాచ్పల్లి వస్తుంది మల్లంపేట రోడ్కి. ఈ బాచ్పల్లి టు నిజాంపేట రోడ్ ఇటు గండిపేట రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్. మన బాచ్పల్లి సర్కిల్ వచ్చి 500 మీటర్స్ కూడా ఉంటుంది. మనకి బాచ్పల్లి టు మల్లంపేట రోడ్కి జస్ట్ 100 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. చాలా బాగుంటుంది. 3 బిహెచ్కే. ఇది మనకి సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది. వుడ్ వర్క్ అంతా రీసెంట్, ఇదంతా కొత్త ప్లాట్ అండి. ఇది 5 months అవుతుంది వాళ్ళు తీసుకొని. వాళ్ళు అమ్మడానికి కూడా మెయిన్ రీజన్ అంతే, వాళ్ళ అబ్బాయి కెనడాలో ఉంటాడు. సో వీళ్ళు కూడా కెనడాకి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళు అదే 1 year వెళ్ళడానికి వెళ్తున్నారు. 3 బిహెచ్కే. సో దానివల్ల అమ్ముతున్నారండి. 5 months అవుతుంది తీసుకొని. వాళ్ళ చాలా వుడ్ వర్క్ చాలా నీట్గా చేయించుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్గా చేసుకున్నారు. నచ్చితే సైడ్ విజిట్ చేసుకోవచ్చు. ఇది మనకి 1250 ఎస్ఎఫ్టీలో 3 బిహెచ్కే వచ్చిందండి. మీరు ఎస్ఎఫ్టీ చూడకండి, ఇది కన్స్ట్రక్షన్ బట్టి ప్లానింగ్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్త్ ఫేస్ లో, ఫేసింగ్ నార్త్ ఫేస్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ ఇచ్చింది 4 years అవుతుంది. వీళ్ళు తీసుకొని మన ఫస్ట్ నుంచి ల్యాండ్ ఓవర్ నుంచి డైరెక్ట్ వీళ్ళే తీసుకున్నారండి. సో కాబట్టి వీళ్ళు అప్పటి నుంచి అమ్మలేదు ల్యాండ్ ఓనరు. సో అట్టు పెట్టుకున్నాడు. తర్వాత మొన్న రీసెంట్ గా అమ్మిండు. వీళ్ళు తీసుకున్న తర్వాత సడన్ గా వాళ్ళ అబ్బాయి రమ్మంటున్నారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ అవుతున్నారు. అందుకే అమ్ముతున్నారండి, అంతమించి ఏం లేదు. ఇష్టంతో వుడ్ వర్క్ అంతా ఊరు నుంచి తెప్పించి చేయించుకున్నాడండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో చెప్తున్నారు. మీకు చూసుకోండి, అంతా వుడ్ వర్క్ చాలా నీట్ చేయించుకుని అంత ఫినిషింగ్ అంతా బాగా చేయించుకున్నారండి. చూశారు కదా మన క్రాకర్స్ అన్ని ఇట్లా పెట్టుకున్నారు మనకి కిచెన్ దగ్గర. ఇది వచ్చేసి మన గ్లాస్ డోర్ వచ్చేసి వాష్ ఏరియా అండి. వుడ్ వర్క్ ఎక్కడ కాంప్రమైజ్ కావాలి. మన నార్త్ ఫేస్. ఇది ఫ్లోర్ కి 6 flats ఉంటాయి మనకు. ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది కిచెన్. కిచెన్ చూసుకోవచ్చు. అంత వుడ్ వర్క్ అంతా డీసెంట్ చేసిన వుడ్ వర్క్. 1250లో 3 బిహెచ్కే ఎలా వచ్చిందని మీరు కూడా షాక్ కావచ్చు. షాక్ కావాల్సిన అవసరం లేదు. సో కొన్ని నార్త్ ఫేసింగ్ లో ప్లానింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఆ ల్యాండ్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఇది 2 rows కార్నర్ ల్యాండ్. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి మంచి వెంటిలేషన్ బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ప్లానింగ్ కూడా బాగా వస్తుంది. ప్లాట్ డైమెన్షన్ బట్టి, ల్యాండ్ డైమెన్షన్ బట్టి ప్లాట్లనే నీట్గా వస్తాయండి. అది ఎవరికి తెలియదు. ఇది వాష్ ఏరియా. అక్కడ వాషింగ్ మిషన్, ఇటు పక్కన వాష్ ఏరియా, ఆ పక్కన ఇండిపెండెంట్ హౌస్. మనకి ఎప్పుడు వెళ్తూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఆ పక్కన చూడండి ఇండిపెండెంట్ హౌస్. సన్ లైట్ ఉంటుంది. ఇది తీసింది ఈవినింగ్ టైంలో కాబట్టి మీకు లైట్ వేసి తీసాను. మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదంతా వాష్ ఏరియా. చూసుకున్నారు కదా, చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎదురెదురుగా లేవండి. ఈ ప్లాట్కి ఒక అడ్వాంటేజ్ అంటే మన ఎదురుగా ప్లాట్ రాదు. ఒక స్టెప్స్ లిఫ్ట్ వస్తుంది కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. చూశారు కదా, అది కిచెన్. కిచెన్ పక్కన డైనింగ్ కూడా ఇటు పక్కన వస్తుంది. ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ లో పూజ రూమ్ పెట్టుకున్నారు. మనకు 6x6 చేసి మంచం కూడా చూపిస్తానని వేసి ఉన్నాయి కాబట్టి స్పేస్ బాగుంటుంది. ఇది బాచ్పల్లి మెయిన్ రోడ్కి మల్లంపేట రోడ్కి 100 meters. మళ్ళీ బాచ్పల్లి సర్కిల్ దగ్గరికి జస్ట్ 500 meters. ఇటు మియాపూర్కి నియర్ బై ఉంటే మమతా హాస్పిటల్ దాటితే. ఇటు పోతే నిజాంపేటకి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే ప్రగతి నగర్ మన గండిమేసంకి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళొచ్చు. మల్లంపేట ఔటర్ రింగ్ కూడా చాలా దగ్గర. ఇదంతా హాలు. ఇదంతా వుడ్ వర్క్ అంతా చాలా చేయించుకున్నారు. దీనిలో అడ్వాంటేజ్ అయితే ఎవ్రీథింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారండి. కెనడాకి వెళ్తున్నారు కానీ ఓన్లీ డ్రెస్సెస్ తోనే వెళ్ళిపోతారు. మీకు ఆల్మోస్ట్ అన్ని ఇచ్చేస్తారు. గ్రీజర్, ఫ్యాన్స్ అన్ని ఉన్నాయండి. ఫ్రిడ్జ్ విత్ టీవీతో సహా ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. సో చూసుకున్నారు కదా, ఇదంతా మనకి ఇది వచ్చి ఇదండి కామన్ బాత్రూమ్. చూసుకున్నారు కదా, కామన్ బాత్రూమ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఈ పైన కూడా చూసుకుని మొత్తం చేశారు నీట్ గా. ఇది బెడ్రూమ్ అని చూసుకోండి. మీరు 1250 అని అనుకోకండి. మనకి 6x6 మంచం వేసినాక ఫ్రీగా తిరగడానికి కూడా మూమెంట్ ఉంటుంది. అక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా వచ్చిందండి. ఇది మనము ఏమైనా వర్క్ చేసుకోవడానికి కూడా పెట్టించారు. అక్కడ పైన టీవీ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఈ ఇంటీరియర్ అయితే ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయించాడండి. సో తన ఇష్టంతో అన్ని చేయించుకున్నారు. డీసెంట్ పెట్టుకున్నారు. ఇల్లు అయితే నీట్ గా, చాలా ఇద్దరే ఉంటారు కాబట్టి చాలా నీట్ గా ఉందండి. ఫ్లాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్లాట్ అయితే. సో మీకు బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ వస్తుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అంత ఎక్స్పెక్టేషన్ చేయకండి.
ఇది చూసారా గ్రీజర్ కూడా ఉంది, మనకి ఏసీ కూడా ఉంది. ఇది అటాచ్ బాత్రూమ్, ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. అక్కడ ఏసీ కూడా చూశారు కదా, ఏసీ కూడా ఉంది విత్ బెడ్స్ సహా ఇస్తున్నారు బెడ్రూమ్ లో కూడా. ఇక్కడ కూడా చూడండి 6x6 ఏం కూడా ఫ్రీగా ఉంటుంది. చూశారు కదా, ఇది ఒక బెడ్రూము మీరు చూసుకోవచ్చు. ఇందులో మనకి 2 బాత్రూమ్స్ వస్తాయండి. చెప్పాలి కదా మీకు 2 బాత్రూమ్స్ వస్తాయి, ఒకటి కామన్, మాస్టర్ బెడ్రూమ్ అటాచ్. సో ఎవరైనా నచ్చితే సైడ్ విజిట్ చేసుకుని వీడియోస్ కూడా మీకు 26 గజాల వీడియోస్ వస్తుంది. ఇది కొత్తదండి, బిలో 5 ఇయర్స్ 5 months ఇది కన్స్ట్రక్షన్ చేసి 4 years అవుతుంది. ఓకేనా, అంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు వచ్చే ముందు కాల్ చేసిరండి, సడన్ గా రాకండి, మళ్ళీ మీకు ఇబ్బంది అవ్వాల్సి వస్తుంది, ముందే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి కొత్త పెడుతూ ఉంటాము, చూసుకోవచ్చు. మీరు చూసుకున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్